హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. లక్ష్మి గారు రచించిన మీరా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 5 వినేద్దామండి. రోజులు గడిచిపోతున్నాయి. క్షణాలు యుగాలుగా గడిపేవారికి, రోజులు క్షణాల్లా కులాసాగా గడిపేవారికి, వెనుకటి జీవితంలో కోల్పోయిన వాటి గురించి చింతించేవారికి, భారంగా రోజులు గడిపేవారికి, వాస్తవాన్ని పక్కకు నెట్టి జరగబోయే వాటి గురించి కలలు కంటూ గాలిబేడలు కట్టేవారికి ఒకే విధంగా దేనిని లెక్క చేయని కాలం యథాప్రకారం శరవేగంతో పరిగెడుతుంది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, ఇలా ఓ సంవత్సరం గడిచిపోయింది. ఎంతమందికి ఎన్ని జ్ఞాపకాలని మిగిల్చిపోయిందో, ఎంతమందికి ఎన్ని అనుభవాల్ని నేర్పిపోయిందో, ఎంతమందికి ఎన్ని బాధ్యతల్ని అప్పజెప్పిపోయిందో. ఈ కాలం ఏమి ఎరగనట్టు ఏమైనా చేయగలదు. మీరా బాబుకి నీళ్లు పోసి పౌడర్ అద్ది మీరాబాయమ్మ గారి మంచం దగ్గరికి తీసుకొచ్చింది. ఆవిడ లేచి కూర్చుంటూ, నీళ్లు పోసేసావా మీరా అని అడిగారు. పోసాను బామ్మ అంటూ రబ్బరు బట్ట మంచం మీద పరిచి, దాని మీద బొంత ఇంకో బట్ట పరిచి బాబుని సున్నితంగా పడుకోబెట్టింది. ఆ కళ్ళల్లో ఎంత అపురూపమైన భావం. బాబుకి ఎక్కడ ఏం నొప్పడుతుందోనని భయం. బాబు గట్టిగా ఏడిస్తే ఎక్కడ అలసిపోతాడోనని భయం. మీరానే తదేకంగా చూస్తున్న మీరాబాయమ్మ గారు అడిగారు, అమ్మేం చేస్తుంది మీరా? దొడ్లో ఏదో పని చేస్తుంది. అవన్నీ నేను చూస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా అంటే వినదు. నువ్వు చెప్పు బామ్మ, నువ్వు చెప్తే తప్పకుండా ఉంటుంది. మీరా బాబుకి సరిగా బట్ట కప్పుతో తడబడకుండానే చెప్పింది. మీరాబాయమ్మ గారు నిట్టూర్చడం మినహా ఏమీ అనలేకపోయారు. ఆవిడ ఇద్దరి బాధ అర్థం చేసుకున్నారు. కానీ ఓటు ఎవరికి అంటే మీరాకేనని ఆవిడికి తెలుసు. మళ్ళీ మీరానే అంది, అమ్మకి మందు అయిపోయింది బామ్మ, డాక్టర్ దగ్గరికి రమ్మంటే రాదు. పోనీ డాక్టర్ని ఇంటికి తీసుకొస్తానంటే వద్దు, తీసుకురావద్దు అంటుంది. నేను చెప్తాలేమ్మా, నువ్వేం బాధపడకు. బాబు లేత బుగ్గలు సున్నితంగా పుణుకుతూ అన్నారావిడ. 3 నెలలు నిండబోతున్న బాబు ఒళ్ళు చేసి ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. మీరా బాబు చేయి తన చెంపకి ఆనించుకుని క్షణం సేపు కళ్ళు మూసుకుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరా వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు బామ్మగారు. ఏమిటో ఈ మమకారాలు అనుబంధాలును. మీరాని చూస్తే ఆవిడికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒక్కోసారి. కాంతమ్మ బాధ ఆవిడ అర్థం చేసుకున్నారు. ఎన్ని విధాల ఓదార్చుపు మాటలు చెప్పినా కాంతమ్మకి నచ్చజెప్పాలని చూసినా ఆవిడ సమాధాన పడలేకపోతుంది. దేన్ని చూసి ఇంకా సమాధాన పడమంటావు దొడ్డమ్మ? ఇంకా జరగబోయే మంచేముందని? ఆ రోజే నా ప్రాణం తీసుకుంటే ఎంత బాగుండేది. చంటిపిల్లల బామ్మగారి ఒళ్ళో తలదాచుకుని ఏడుస్తుండే. ఛా, అవేం మాటలు కాంతం. మీరాకి ఎవరున్నారు? దాన్నెవరు చూస్తారు? మందలింపుగా ఆవిడ అన్నదానికి నేనుండి ఏం చేశాను అంటోంది కాంతమ్మ. అలా అనకు, అన్నీ అవే చక్కబడతాయి. అమ్మాయి వింటే బాధపడుతుంది అంటుందావిడ. ఇలా ఇంచుమించుగా రోజూ జరిగేదే. కాంతమ్మకి ఆరోగ్యం అంత బాగుండడం లేదు. ఆవిడకి ఒంట్లో ఏం జబ్బు లేదు అంటుంది డాక్టరు. కాస్త తెలుసున్న వాళ్ళు పోయేవాళ్లతో మనం పోతామా? ఉన్న పిల్లని చూసుకుని ఓ రాయి వేసుకోవాలి అంటారు. అలా ఎవరన్నా అన్నప్పుడు కాంతమ్మకి వెర్రి బాధ అనిపిస్తుంది. మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బామ్మగారు తల వంచుకుని కూర్చుంటారు. ఉపాయం చెప్పింది బామ్మగారే. లేకపోతే సంఘం బ్రతకనిస్తుందా? మీరా బామ్మగారి మీదుండే గౌరవం కొద్దీ తల్లి క్షేమం గురించి ఈ మాట ఒప్పుకోక తప్పలేదు. అందరూ కాంతమ్మకి ఇంకో కూతురు ఉండేదనుకుంటారు. బాబు ఆ కూతురికి చనిపోతూ మిగిల్చిన రత్నమే అనుకుంటున్నారు. మీరా స్నానం చేసి వచ్చేసరికి కాంతమ్మ వంట ప్రయత్నంలో ఉంది. నేను చేస్తానమ్మా, నువ్వెళ్ళు. అసలే ఒంట్లో నీరసంగా ఉంటుంది, నువ్వెందుకు చేయడం అంది మీరా. ఏం నీరసం లేదు. ఆవిడ పొయ్యలో కట్టెలు లోపలికి తోస్తూ అంది. నువ్వు లేదంటే సరిపోయిందా? లే, వెళ్ళు, నేను చేస్తాను అంటూ కూరల బట్ట తీసుకోబోయింది మీరా. అబ్బా, నువ్వెళ్ళు మీరా, ఊరికే కూర్చుంటే నాకు పిచ్చెక్కినట్లు అవుతుంది. ఆవిడ మామూలుగా అనాలనుకున్నా ఏదో విసుగు కోపం తొంగి చూశాయి. మీరా ఇంకేం వాదించకుండా వచ్చేసింది. ఇంకేమన్నా అన్నా వినిపించుకోదు. చేయడానికి కూడా ఇంకేం పని లేదు. మీరా వచ్చి బామ్మగారి దగ్గర కూర్చుంది. అమ్మ ఏం చేస్తుందమ్మా అని అని అడిగారు ఆవిడ. వంట చేస్తుంది. వద్దన్నా వినిపించుకోవడం లేదు అంది. బామ్మగారు మాట్లాడలేదు. బాబు గుప్పెళ్ళు బిగించి నిశ్చింతగా నిద్రపోతున్నాడు.
ఉయ్యాల్లో పడుకోబెట్టినా బామ్మ అంది మీరా. ఎందుకు పడుకోని, లేపితే నిద్ర చెడిపోతుంది. 4-5 రోజులుగా అడుగుదామనుకుంటున్న మీరా ఇప్పుడు అడిగింది. బామ్మా, బాబుకి ఏం పేరు పెడదాం? ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న బామ్మగారు ఉలిక్కిపడ్డారు. ఏదో నువ్వే మంచి పేరు చెప్పు బామ్మా అంది మీరా మళ్ళీ. మీరా కేసి ఆవిడ వాత్సల్యంగా చూశారు. మీరాలో ఈ ధైర్యం సడలకుండా ఇలాగే ఉండేట్లు చేయమని ఆ భగవంతుడికి మనసులోనే వేడుకున్నారావిడ. పరిస్థితుల ప్రభావం వల్ల కలిగే మొండి ధైర్యం కాకుండా బాబు మీదుండే అపారమైన ప్రేమాభిమానాలు, వాత్సల్యమే మీరాని ఇంత ధైర్యంగా ఉంచగలిగాయి. అందుకే బామ్మగారికి మీరా అంటే మరింత అభిమానం ఎక్కువ. నువ్వు ఏ పేరు పెడదామనుకుంటున్నావు అడిగారావిడ. నువ్వే చెప్పు బామ్మ, మంచి పేరు ఎన్నిక చెయ్యి. బామ్మగారు 2-3 నిమిషాలు ఆలోచించి, నేను కొన్ని పేర్లు చెబుతాను, నీకేది ఇష్టమో చెప్పు. ఏమిటవి ఆత్రంగా అడిగింది మీరా. ఆవిడ బాబుని ఆప్యాయంగా చూస్తూ, బాబుకు పెట్టే పేరు బాబంత అందంగా ఉండాలి. బామ్మగారు చెప్పే పేర్ల కోసం ఆతృతగా కుతూహలంగా ఎదురు చూడసాగింది మీరా. రాజశేఖరం, చంద్రశేఖరం, మురళీకృష్ణ, మోహన్ కుమార్. మీరా ముఖం నల్లగా మాడిపోయింది. మీరా బామ్మగారు చూడకుండా చప్పున ముఖం తిప్పేసుకుంది. గబగబా చెప్పుకుపోతున్న బామ్మగారు మీరా మొహం తిప్పుకోవడంతో, ఏం మీరా, ఇవి నచ్చలేదా అని అడిగారు. ఇంకేమైనా చెప్పు, ఎలాగో గొంతు పెగిల్చుకుని అంది. విజయ్ కుమార్, విజయ్ చంద్ర, ఈ రెండిటిలో ఏది బాగుంటుందో చెప్పు బామ్మ కాస్త మామూలుగా అంటూ అడిగింది మీరా. నీకు ఏ పేరిష్టమో చెప్పు మీరా శిరస్సు నిమురుతూ అన్నారావిడ. నువ్వేదంటే అదే నాకు చాలా బాగుంటుంది బామ్మ, నువ్వే చెప్పు. అమ్మని రాని, అమ్మను కూడా అడుగుదాం కంగారుగా చూసింది మీరా. వద్దు బామ్మ, ఆ పని మాత్రం చేయకు, ఇంకా ఈ పూటకి మంచం మీద నుంచి లేవదు అంది. ఆవిడకది నిజమేననిపించింది. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. తరువాత నెమ్మదిగా బామ్మగారు అన్నారు, విజయ్ చంద్ర అంటే బాగుంటుందేమో మీరా, వీడి మొహం చంద్రబింబంలా ఉంటుంది. ఆవిడ మాట పూర్తి కాకుండానే బాబు నిద్రలేచాడు. ఆ నీ సంగతే చెప్పుకుంటున్నావురా బాబు, బామ్మగారు నవ్వుతూ అన్నారు. మీరా బాబుని లేవదీస్తూ, అవును బామ్మ, ఆ పేరే బాగా ఉంటుంది. అమ్మకి మాటల్లో చెప్పు. చివరి మాట చెప్పలేక చెప్పినట్లుగా అంది. అలాగేనమ్మా అన్నారు బామ్మగారు. మీరా బాబుకి పాలు పట్టి ఉయ్యాల్లో పడుకోబెట్టింది. వాడు బోసు నోటితో నిర్మలంగా నవ్వుతుంటే మీరా మైమరిచినట్టు అలాగే చూస్తూ ఉండిపోయింది కొద్దిసేపు. తరువాత ఉయ్యాల దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుని చాలా నింపాదిగా అంది. నాకు ఈ పేరు నచ్చిందిరా. నిన్ను విజయ్ అని పిలవనా, చంద్ర అని పిలవనా? చెప్పమ్మా. బాబు అన్నిటికీ బోసు నవ్వులతో సమాధానమిస్తున్నాడు. నేను విజయ్ అనే పిలుస్తాను. ఏం, ఈ సంఘం ఎన్ని కారు కూతలన్నా కూయని. నువ్వేం పిరికివాడిలా భయపడకు, ధైర్యంగా నిలబడు. అందుకే నిన్ను విజయ్ అని పిలుస్తాను. ఏం? మధ్యలో గొంతు భారంగా మారిపోయిన ఆవేశంగా ఏదో ఉపదేశిస్తున్నట్లుగా చెప్పింది మీరా. విజయ్ కాళ్ళు చేతులు చిత్రంగా ఆడిస్తూ ఓ అన్నాడు. మీరాకి వెర్రి ఆనందం కలిగింది. విజయ్ని చేతుల్లోకి తీసుకుని ఎగరేస్తూ, అది అలా ఉండాలి, మా విజయ్ బంగారు కొండ, విజయ్ సారథి, ఇంకా ఏవేవో అంటుంది మీరా. అప్పటికి పాలు తాగి అట్టేసేపు కాలేదేమో. మీరా అలా ఎగరవేయడంతో విజయ్ పాలు కక్కేశాడు. పొలమారింది కూడా. మీరా కంగారు పడిపోయింది. తను చేసిన తెలివి తక్కువ పనికి నొచ్చుకుంటూ విజయ్ని ఒళ్ళో పెడుకోబెట్టుకుని విజయ్ గుండెల మీద మునివేళ్లతో సున్నితంగా రాయసాగింది. విజయ్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి యువతలకొచ్చింది మీరా. ఎవరో తలుపు తడితే వెళ్ళి తలుపు తీసింది మీరా. భాస్కర్ రావు వచ్చాడు. బాగున్నారా అక్క పలకరించాడు బాచి. రా అంటూ, బామా బాచి వచ్చాడు అంది. ఇలా రమ్మను. ఆవిడ మాటల్లోనే బాచి ఆవిడ దగ్గరకొచ్చాడు. ఏమిటి బాచి కనబడట్లేదు అని అడిగారు. మావయ్య గారు ఊరెళ్ళారండి, ఇప్పుడే వస్తున్నాను, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. వెళ్లే ముందు మీకు కనిపించలేదని ఇలా వచ్చేశాను. పిన్ని గారికి ఒంట్లో ఎలా ఉందండి, బావేడి? గబగబా వచ్చేసి అడిగేశాడు. అతని మాట తీరే అంత. బాచి మాట్లాడుతుంటే కాంతమ్మ మీరా బాధలన్నీ మర్చిపోతారు. ఊరికి చివరిగా ఉన్న ఇంటికి బాచి ఒక్కడే అభిమానంగా నిజమైన ఆప్తుడిలా వచ్చి చూసిపోతూ ఉంటాడు. ఆ ఇంటికి కాస్త దూరంలో 4-5 ఇళ్లున్నాయి. అమ్మవారి గుడి ఉంది. ఆ 4 ఇళ్లలో ఒకటి పూజారిల్లు, ఒకటి కంసాలిల్లు, ఒకటి కమ్మరిల్లు, ఇంకొకటి రిటైర్ అయిన మాస్టారిది. మీరాబాయమ్మ గారు ఆ ఊరొచ్చి 2 ఏళ్ళు అయ్యింది. ఆవిడ ఇంట్లోనే కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటారు. ఆవిడ ఆ ఊరొచ్చిన ఏడాదికే
మీరాని తీసుకుని కాంతమ్మ దిగులుగా దిగింది. కాంతమ్మ ఎప్పుడూ ఎవరితోనూ పరిచయం పెంచుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఇరుగు పొరుగు వారితో మాట్లాడడానికి కూడా ఆవిడకి భయమే. అందుకే ఆ ఇంట్లో వాళ్ళ సంగతులు ఎవరికీ ఏమీ తెలియవు. ఆ నాలుగిళ్ళ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి కూర్చుంటారు. మీరా విజయ్ని తీసుకొచ్చి బాచీకి ఇచ్చింది. అంతవరకు బామ్మగారితో గడగడా మాట్లాడుతున్న బాచి బాబుతో మొదలెట్టాడు మాట్లాడడం. భోజనం చేద్దు గాని లే బాచి అంది కాంతమ్మ. ఎందుకండి, ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు బాచి. అమ్మాయి చెప్పింది భోజనం చేసి వెళ్ళు, లే కాళ్ళు చేతులు కడుక్కో మామగారు అన్నారు. బాబుకి పేరేం పెట్టారండి అని అడిగాడు బాచి మీరాకి బాబుని ఇస్తూ. విజయచంద్ర అంటే బాగుంటుంది అనుకుంటున్నాము, ఎలా ఉంది? అప్పటికే కాంతం వినిపించుకోనట్లు వెళ్ళిపోయింది. మీరా ముఖం చిన్నబోయింది. బామ్మగారు నిట్టూర్చారు. ఇదేం గ్రహించని బాచి, చాలా మంచి పేరండి బామ్మగారు, ఏమని పిలవమంటారు? విజయనా, చంద్రానా, లేదా పూర్తి పేరుతో పిలవమంటారా అడిగాడు. వెంటనే తేరుకున్న మీరా విజయ్ అనే పిలు అంది. బామ్మగారు కాంతమ్మని కేకలేసి ఆ సాయంత్రం డాక్టర్ దగ్గరికి పంపారు. డాక్టర్ ఏవో మందులిచ్చి విశ్రాంతి తీసుకోమంది. ఇంటికి రాగానే డాక్టర్ ఏమన్నారు అని బామ్మగారు అడిగారు. మీరా చెప్పింది. మీరా అక్కడ నుండి వెళ్ళిపోయాక బామ్మగారు అన్నారు, మందు తీసుకుంటూ డాక్టర్ చెప్పినట్లు విశ్రాంతి తీసుకో కాంతం, రోజు రోజుకి ఎలా అయిపోతున్నావో చూడు. కాంతమ్మ మాట్లాడలేదు. నీ ఆరోగ్యం గురించి మీరా ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? నాకేం పర్వాలేదు దొడ్డమ్మ, అందరి ఆయుర్దానం భగవంతుడు నాకే ఇచ్చాడు. ఆవిడ కళ్ళల్లో నుంచి 2 కన్నీటి బొట్లు రాలి చేతి మీద పడ్డాయి. చా, అవేం మాటలు కాంతం, నిన్నిలా అనుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను. అసలే మీరా బాధపడుతుంది, నువ్వు మందు సరిగా తీసుకోవట్లేదని, విశ్రాంతి తీసుకోవట్లేదు అని. నా మాట అది వినదు, దాని మాట నేను వినాలా? కోపంగా అందావిడ. ఒక్క పెళ్లి మాటేగా విననిది, ఏం చేస్తాను చెప్పు? మీరాకి ఇష్టం లేందే చేసి ఏం లాభం? మనసు ఇక్కడ ఉంటే అక్కడ కాపురం చేయగలదా కాంతం? నువ్వే చెప్పు. మీరాకి ఇష్టమైతే మనం చేసిన అందం చందం వాడే తన ప్రాణంగా చూసుకుంటుంది. కాంతమ్మకి దుఃఖం వచ్చింది. నా కంటికి రెప్పలా కాపాడుతానని చెప్పలేదా దొడ్డమ్మ? ఆ బాధ నాకు తెలియదు. ఇప్పుడు దానికే ఏం తెలియట్లేదు. ముందు ముందు ఎంతోమందికి ఎన్ని విధాల సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో దానికే ఏం తెలియట్లేదు. కాంతమ్మ భుజం మీద చేయి వేస్తూ బామ్మగారు అన్నారు, నీ బాధ నీది, దాని బాధ దానిది. ఇందులో ఎవరిని కాదనేటో. నీ బిడ్డ భవిష్యత్తు కోసం నీ ప్రాణం విలవిల్లాడుతుంది. దాని బిడ్డ దూరం అవుతాడనే ఊహనే భరించలేదు మీరా. కానీ ఒక్క మాట కాంతం, నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. నీ బాధ మీరా అర్థం చేసుకుంది. ఆ బాధ పోగొట్టడం మీరాకి సాధ్యం కానిది. దాని చెయ్యి దాటిపోయింది. నువ్వు మీరా బాధని అర్థం చేసుకున్నా నీ స్వార్థం మీరా బాధని అర్థం చేసుకోనివ్వకుండా చేస్తుంది. దొడ్డమ్మ గావు కేక పెట్టినట్లుగా అంది కాంతమ్మ. బాధపడక కాంతం, నీ మీద నాకు ద్వేషం లేదు. పరిస్థితులకి రాజీ పడడం నేర్చుకోమంటాను. ఆ రోజు మీరాని నా దగ్గర ఉంచుకుంటాను, చదువు చెప్పిస్తాను అంటే నువ్వు ఉంచగలిగావా? ఎందుకు ఇంత అర్థం చేసుకోలేకపోతున్నావు, సర్దుకోలేకపోతున్నావు చెప్పు? కాంతమ్మ దోసిట్లో ముఖం దాచుకుని చంటి పిల్లలాగా రోధించింది. మీరా ఏమిటా అని కంగారుగా వచ్చింది. బామ్మగారు మీరాని వెళ్ళిపోమన్నట్టుగా సంజ్ఞ చేశారు. కాంతం ఊరుకో, ఏమిటిది? మీరా చూస్తే కంగారు పడుతుంది. మీరాకి మళ్ళీ ఒకసారి చెప్తాలే, ఊరుకో ఆవిడ బ్రతిమాలి బుజ్జగించి కాంతమ్మని సమాధానపరిచారు. ఆ గొడవ ఏమిటో మీరా వినకపోయినా అర్థమైపోయింది. పుస్తకం చదువుకుంటూ ఉయ్యాల దగ్గరే ఉండిపోయింది. కాంతమ్మ నిద్ర రాకపోయినా నిద్రపోతున్నట్లు పడుకుంది. మీరా వస్తుందేమోనని బామ్మగారు చాలాసేపు చూశారు. మీరా చదువుకుంటూ ఉండిపోయింది. ఏం చేస్తున్నావు మీరా? బామ్మగారు పిలిచారు. ఏం చేయట్లేదు అంది మీరా అక్కడి నుంచే. విజయ్ పడుకున్నాడా? ఇలారా, ఒక్కదానివి కూర్చున్నావే? మీరా పుస్తకం పక్కన పెట్టి లేచొచ్చింది. చిన్నపుచ్చుకున్న మీరాతో ఎలా కదపాలో ఆవిడకి అర్థం కాలేదు. జాలేసింది ఆవిడకి. ఇష్టం లేని పని మీరా చేత ఒప్పించడం బామ్మగారికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. కాంతమ్మ కోసం ఆవిడకి అడగక తప్పదు. మొన్నటి నుంచి మీరా ఖచ్చితంగానే చెప్తూనే ఉంది. ఇప్పుడు అదే సమాధానం వస్తుందని ఆవిడకి తెలుసు. అలా ఉన్నావేం మీరా? తెలిసినా తెలియనట్టే అడిగారు. ఎలా ఉన్నాను బామ్మ? అంతా విన్నావు కదా మీరా. అమ్మని అర్థం చేసుకోమ్మా. నేనేం వినలేదు బామ్మ. అమ్మని కావాలని నేనెప్పుడూ బాధ పెట్టలేదు. తల్లిని కావాలని ఎవరైనా బాధ పెడతారా?
కూతుర్ని తల్లి మాత్రం బాధ పెడుతుందా? చెప్పు. అమ్మ ఏం చెప్పినా నీ క్షేమం కోరే కదమ్మా. ఏమిటి బామ్మ, అమ్మ అభిప్రాయం నీకు తెలుసు కదమ్మా. ఏమంటావ్? విజయ్కి ఏం భయం లేదు. నువ్వు ఒక ఇంటి దానివైతే ఆ సంతోషంతో, ఆ బలంతో మీ అమ్మ విజయ్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. మీరా మాట్లాడలేదు. అది వరకటి మళ్ళీ పెళ్లి మాట ఎత్తేసరికి వెక్కి వెక్కి ఏడవలేదు. బామ్మగారు వచ్చి కూర్చోమని మాటలు మొదలుపెట్టేసరికి మీరా అలాంటిదేదో అడుగుతుందని గ్రహించింది. అయినా ఈ మధ్య తల్లి మాటలకి అభిప్రాయాలకి భయపడ్డం కానీ బాధపడడం కానీ మానేసింది. చేతివేళ్లకేసి చూసుకుంటూ అలాగే ఉండిపోయింది. నువ్వు బాధపడను అంటే ఒక మాట అడుగుతాను మీరా. అడుగు బామ్మ, తలెత్తకుండానే అంది మీరా. అది వరకోసారి అడిగాను, నువ్వు నాకేం చెప్పలేదు. అమ్మ దగ్గర కన్నా ఎక్కువ చనువుగా నా దగ్గర మసులుతున్నావు. నా దగ్గర నీకు దాపరికం వద్దు, సంకోచించకుండా చెప్పు. నీ 100 ఏళ్ల జీవితాన్ని కాలరాసిందెవరో? ఈ ముసలి బామ్మ దగ్గర అబద్ధమాడకు. ఏం దాచకుండా చెప్పు తల్లి. నీ జీవితం పూలబాట చేయడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తానమ్మా. నా మాట మీద నీకు నమ్మకం, విశ్వాసం లేవా మీరా? తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అడిగారు బామ్మగారు. దుఃఖాన్ని ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసి ఓడిపోయింది మీరా. దోసిట్లో ముఖం దాచుకుంది. ఎన్నాళ్ళుగానో నిగ్రహించుకుంటూ వచ్చిన దుఃఖం కట్టలు తెంచుకుంది. మీరా, నిన్ను బాధ పెట్టాలని కాదు. ఊరుకో. నువ్వెంతో ధైర్యంగా ఉంటావనుకుంటే ఇదేమిటి? ఊరుకో అమ్మా. కొంతసేపటికి మీరా సర్దుకుంది. నా మీద కోపం వస్తుందా మీరా? నీ మీద నాకు కోపమా బామ్మ? అసలు నాకెవరి మీద కోపం లేదు. పోనీ ఇది చెప్పు, నా మాట మీద నమ్మకం ఉందా? నమ్మకమే కాదు, చెప్పలేనంత గౌరవం, భక్తి ఉన్నాయి బామ్మ. మరి నేను అడిగిన దానికి ఇలా దాట వేస్తావేం తల్లి? నేను అర్థం చేసుకున్నానన్నానుగా. ఏం మీరా, నీకు ఇష్టం లేకపోతే నేను ఇంకేమీ అడగను. నేనేం చేశానని చెప్పను బామ్మ. నాకేం తెలీదు. మీరాకి చాలా ఆవేశం వచ్చింది, ఆవేదన కలిగింది. ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పకపోతే తను మరిచిపోదామనుకున్నవి మరవనీయకుండా చేశారు. అందుకే అంది మళ్ళీ. విజయ్ పుట్టుకకి నా పుట్టుకకి ఏమిటి తేడా? అమ్మ నమ్మి మెళ్ళో పసుపు తాడు వేయించుకుంది. నేనెవరినీ నమ్మలేదు, మెళ్ళో పసుపు తాడు వేయించుకోలేదు. ఆ పసుపు తాడు నా మెళ్ళో లేకపోవడమే నేరమా? అమ్మను ఏదో అనుకుంటానని అనుకోకు బామ్మ. అమ్మ ధైర్యంగా ఎప్పుడూ నలుగురిలో తిరగలేదు, నన్ను తిరగనీయలేదు. ఎవరేం అడుగుతారోనని భయం వల్లనే కదా. వివాహం అయినా ఎందుకీ భయపడుతుంది? నమ్మి మోసపోయింది. మీరా గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. అమ్మ నా బాధ, ఆవేదన ఎందుకు అర్థం చేసుకోలేదో తెలియదు. నా గురించి తనకెలా బాధ ఉంటుందో నాకలా కాదా? ఇంకా మాట్లాడలేకపోయింది మీరా. చా ఊరుకో అమ్మా, నా తల్లివిగా. నీ బాధ అర్థం చేసుకున్నానమ్మా, బాగా అర్థం చేసుకున్నాను. మీరు కాక ఇంకా నాకెవరున్నారు చెప్పు? మీరిద్దరూ నా 2 కళ్ళైతే విజయ్ నా పంచప్రాణాలను. ఊరుకో, అమ్మకి నేను చెప్తానుగా. బామ్మగారి ప్రేమపూరితమైన మాటలతో మీరా తొందరగా తేరుకుంది. మీరా ఇంకా అలాగే కూర్చోవడం చూసిన బామ్మగారు, వెళ్ళి పడుకో మీరా, పొద్దుపోయింది అన్నారు. ఆమె వెళ్ళిపోయింది. బామ్మగారికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. కాంతమ్మకి ఎలాగైనా నచ్చజెప్పాలి అనుకున్నారు ఆవిడ. ఇంకా ఈ విషయాలు కదిపి మీరాని బాధించకూడదు అని కూడా అనుకున్నారు. ఎంతో నిబ్బరంగా ధైర్యంగా ఉన్న మీరాను కంగారు పెట్టడమే అవుతుందనిపించింది ఆవిడికి. మీరా మొదటి నుంచి చెప్పినవి ఆవిడేం మర్చిపోలేదు. ఆనాడు మీరా అన్న మాటలకి కాంతమ్మ 3 రోజుల మంచం దిగలేదు. ఆ విషయం బామ్మగారు మర్చిపోలేదు. ఓ చెంప నొప్పులతో బాధపడుతున్న తనకు పుట్టిన బిడ్డని ఎక్కడ మాయం చేస్తారోనని మీరా ఎంత కంగారు పడింది, ఎంత గొడవ చేసింది ఆవిడ మర్చిపోలేదు. కడుపు తీసి ఎక్కడికి పోతుంది? అయినా మీరాని చూస్తే ఆవిడకేమిటో చాలా చిత్రంగా అనిపిస్తుంది. మీరా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత స్తబ్దగా ఉండేది. ఆ రోజులో నిన్న మొన్నట్లాగా అనిపిస్తున్నాయి బామ్మగారికి. మీరా పరిస్థితికి గుండెలు పగిలిపోయి మీరాని తీసుకుని బామ్మ దగ్గరికి వచ్చింది కాంతమ్మ. అసలు విషయం చెప్పకుండా బామ్మగారి కాళ్ళ దగ్గర కూలబడి గొల్లునే ఏడ్చింది. కాంతమ్మ చేత అసలు సంగతి ఏమిటో చెప్పించేసరికి బామ్మగారి తల ప్రాణం తోకొచ్చినంత పనయింది. మీరా స్తబ్దుగా తన విషయం ఏం కాదన్నట్టు కూర్చుండిపోయింది. మీరా లేకుండా కాంతమ్మ చెప్పింది. మీరా నాకేం చెప్పట్లేదు దొడ్డమ్మా, నువ్వే అడిగి తెలుసుకోవాలి. ఎలా అడుగుతావో ఏమో, అది గట్టెక్కకపోతే నేను బ్రతకలేను. బామ్మగారు ఎన్ని విధాల బుజ్జగించి అడిగినా ఒకటే సమాధానం, నాకేం తెలీదు. నాకేం తెలియనప్పుడు నేనేం చెప్పను? మనిషి ఏమన్నా షాక్ తిందా అనిపించింది మొదట బామ్మగారికి. మళ్ళీ అది కాదనిపించింది.
బామ్మగారు 4 రోజులు అడిగినా మీరా ఏం చెప్పకపోవడం చూసి కాంతమ్మ విరుచుకుపడింది. నా మాట లెక్కలేనప్పుడు ఇంకా నేనెందుకు? ఈ బాధకి నేను తట్టుకోలేను. ఏదన్నా మింగి చేస్తాను. కాంతమ్మ ఏడవడం మొదలెట్టింది. కాంతమ్మ ఇంకా హైదరాబాద్ వెళ్ళనంది. మీరా మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. తల్లి ఏమన్నా మౌనంగా ఉండిపోతుంది. కాంతమ్మ ఇంకా హైదరాబాద్ వెళ్ళనవసరం లేదు. వయసు పైబడుతున్నా ఒంట్లో ఓపిక లేకపోయినా మీరాని కాంతమ్మని తీసుకుని మద్రాసు చేరుకున్నారు బామ్మగారు. రోజులు గడుస్తున్న కొద్దీ కాంతమ్మ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బామ్మగారితోటి తల్లితోటి ఏం మాట్లాడలేకపోయినా ఏదో ఒక పని కల్పించుకుని గిరగిరా తిరిగే మీరా ఓ రోజు కూర్చుండిపోవడంతో కాంతమ్మ కంగారు పడింది. బామ్మగారు ఏమైంది అని అడగగా ఏమిటోలా ఉంది అంది మీరా. ఆ పూట ఆహారం కూడా తీసుకోలేకపోయింది. బామ్మగారికి అర్థమైపోయింది. ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కో రకంగా ఉన్నాయి. మీరాని డాక్టర్ పరీక్ష చేసి గంటలో డెలివరీ అవుతుందని చెప్పింది. అంత బాధలోనూ మీరా బామ్మగారి చేతులు పట్టుకుని ఖచ్చితంగా చెప్పింది, బామ్మ, ప్రాణంతో ఉన్నా లేకపోయినా ఆ పుట్టిన బిడ్డని నేను చూడాలి. లేకపోతే నేననే దాన్ని ఉండను. నన్నెవరూ ఆపలేరు. బామ్మగారు చప్పున మీరా నోటు మీద చెయ్యి ఉంచుతో, ఛా, అవేం మాటలమ్మా మీరా, అన్నీ సవ్యంగా జరుగుతాయి, ధైర్యంగా ఉండు అన్నారు. అక్కడే ఉన్న కాంతమ్మ నవనాడులో కృంగిపోయినట్టయ్యాయి. ఈ 5-6 నెలల నుండి ఆవిడ తలబద్దలయ్యేలాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. దాంతో కాస్త మనసు కుదుటపడింది. ఆ ఆశను కూడా ఇప్పుడు మీరా తుడిచిపారేసింది. కూతురు తను ఎక్కువ ఆలోచనలతో ఉందని ఆవిడ ఇప్పుడే గ్రహించింది. పుట్టిన బిడ్డని ఏ అనాథ శరణాలయంలోనన్నా ఇచ్చేసి మీరాకి బిడ్డ పోయినట్టు చెప్పాలనుకుంది. ఒక నర్సుకి డబ్బాసు చూపి మాట్లాడింది కూడా. కానీ మీరా అభిప్రాయాలు ఆవిడకి తెలియవు. క్రితం జన్మలో ఏ పాపం చేసుకుందో ఈ జన్మలో తను ఇలాగయ్యింది. తను ఏ పాపం చేయకపోయినా ప్రకృతి సిద్ధంగా తన మీదే నింద ముద్రించబడింది. మధ్య పుట్టబోయే బిడ్డది ఏం పాపం? ఇంకో ప్రాణిని సంఘానికి భయపడి ఎందుకు అవస్థల పాలు చేయాలి? తను ఎలాగూ పెళ్లి చేసుకోదు. తను ఇలా అని తెలిసి చూస్తూ ఎవరూ చేసుకోరు. అన్నీ కప్పెట్టి చేస్తారు. పెళ్లి గురించి తన సుందరమైన స్వప్నం కూకటి వేళ్లతో కూలిపోయింది. ఇప్పుడు ఈ పాపం చేసి వచ్చే జన్మకి ఇంకా పాపాన్ని మోసుకు వెళ్ళలేదు. బ్రతికి బయటపడితే చేయని తప్పుని జీవితాంతం భరిస్తుంది. క్రితం జన్మలో చేసిన పాపం ఈ జన్మలో పరిసమాప్తి అయిపోవాలి. తను ఎన్ననుకుంది, మంచి మనసున్న వాణ్ణి పెళ్లి చేసుకుని తల్లి శేష జీవితం అన్న హాయిగా నిశ్చింతగా తన నీడలో ఆవిడ సంతోషంగా గడిపేలా చేయాలి అనుకుంది. బామ్మగారు రాగానే బామా అంది మీరా. బామ్మగారు మీరా తల నిమురుతూ, బావమ్మ తెల్లగా ఉన్నాడు, నీ ఒంట్లో ఎలా ఉందమ్మా అని ఆప్యాయంగా అడిగారు. చాలా తేలిగ్గా ఉంది బామ్మ. బామ్మ, అమ్మేది అడగలేక అడిగింది మీరా. ఇంటికి వెళ్ళిందమ్మా, నేనే పంపాను నీకు కాఫీ తీసుకురమ్మని. అది అబద్ధమని మీరాకి తెలిసిపోయింది. బాధగా నిట్టూర్చింది. మీరాని ఇంటికి తీసుకొచ్చిన రోజున కాంతమ్మంది, దొడ్డమ్మ, మనం వెళ్ళిన రోజున ఆ లావుపాటి ఆవిడకు కూతురు పుట్టిపోయింది. చూడు, ఆవిడకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారట. ఇక కాన్పు వస్తే బ్రతకదన్నారట. వాళ్ళు పెంచుకుంటారట. నర్సు చెప్పింది. దానికి నువ్వు కాస్త చెప్పు మీరా అని మీరా మొహంలోకి చూసిన బామ్మగారు ఇంకా మాట్లాడలేకపోయారు. కాసేపు చూసిన కాంతమ్మ, ఇప్పుడు దానికేమీ తెలియట్లేదు, ఎవరికి జవాబు చెప్పుకోగలం? చిన్నతనం వల్ల తనకి తెలియకపోయినా పెద్దవాళ్ళు చెప్తే వినొద్దా? ఆవిడ దగ్గొత్తితో ఆగిపోయింది. మీరా, అమ్మ చెప్పింది నిజమేనమ్మా. నిన్ను చూసుకునే ఈ మాత్రం అన్నా మీ అమ్ముంది. నీ జీవితం ఇలా అయ్యిందంటే మీరా కళ్ళెత్తి బామ్మగారి ముఖంలోకి చూసింది. ఈ పాపం కూడా ఎందుకు బామ్మ తెలుసు చేయడం? వాడేం చేశాడు మధ్య? ఆవిడకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కాలేదు. ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. కాన్పు కష్టమైతే నిదానంగా అంది. తను చేసిన దొంగతనం బయటపడిపోయినట్టు గిలగిల్లాడింది కాంతమ్మ. ఇంత వివరంగా చెప్పినా నా మాట వినప్పుడు ఇంక నేనెందుకు? ఇంక నేను ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. ఇందులోనన్నా పడి చస్తాను. ఏడుపు మొదలెట్టింది. ఇన్ని ఏడుపులు గొడవలు ఎందుకు బామ్మ? ఈనాడు నన్ను చేయమంటున్న పని ఆనాడు తనే చేస్తే ఇన్ని సమస్యలు ఉండేవి కావుగా. ఎంత మాట అన్నావే గుండెలు బాదుకుంటూ ఏడ్చింది కాంతమ్మ. 3 రోజులు మంచం దిగలేనామె. ఇద్దరికీ సర్ది చెప్పేసరికి తల ప్రాణం తోకకొచ్చినంత పని అయింది.
మొదటిసారిగా బామ్మగారి ఒళ్ళో తలపెట్టుకుని కరువుదీరా ఏడ్చింది మీరా. తప్పమ్మా, ఏడిస్తే తలనొప్పి వస్తుంది. బాబు లేచాడు చూడు అన్నారు బామ్మగారు మీరాను లేపి సరిగా కూర్చోబెడుతూ. 4 నెలలు రాగానే బోర్లా పడుతున్న విజయ్ని 4వ నెల వెళ్ళిపోయే ముందు పొట్టతో కాస్త కాస్త ముందుకు జరగడం మొదలెట్టాడు. ఏవేవో శబ్దాలు చేస్తూ కాళ్ళు చేతులు తపతపా కొట్టుకుంటూ తన బోసి నోరంతా తెరిచి నవ్వుతాడు. మీరాకి ప్రపంచమంతా చల్లని నవ్వులోనే కనిపిస్తుంది. అలాంటప్పుడు అక్కడ ఎవరూ లేకపోతే విజయ్ని పైకి ఎత్తుకుని పట్టుకుని వాడితో ఎన్నో కబుర్లు చెబుతుంది. అక్కడ తల్లి లేకుండా బామ్మగారు ఒక్కరే ఉంటే పళ్ళ బిగువన సున్నితంగా విజయ్ బుగ్గ పట్టుకుని సాగదీస్తుంది ముద్దుగా. తల్లి కూడా ఉంటే ముద్దుగా వాణ్ణి దగ్గరికే తీసుకోవడానికి సాహసించదు. ఏదో తప్పు పని చేసినట్టుగా అనిపించేలాగా ఉంటుంది. విజయ్కి 3వ నెల రాగానే బామ్మగారు కంసాలికి కబురు పంపించారు. గొలుసు మురుగులు మొలకి మామిడి పిందెలు చేయమన్నారు. ఒంట్లో బాగుండలేదని ఇదని అదని చెప్పి విజయ్కి 4 నెలలు వెళ్ళిపోయే ముందు ఇచ్చాడు. బామ్మగారు 5వ నెల రాగానే వేద్దాము అన్నారు. నువ్వు అలాంటి చేదస్తాలో పెట్టుకోవద్దు బామ్మ, నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడే మంచిది అంది మీరా. ఏమిటోనమ్మా నీ నమ్మకం. నా పేరు పెట్టొద్దు కాంతం అంటే అప్పుడు మీ అమ్మ వినలేదు. నా పేరు పెట్టకపోతే నీ జీవితం బాగుండేదేమో బాధగా అన్నారు బామ్మగారు. అదేమిటి బామ్మ, నీ పేరు బలం వల్లే ఇలా ఉన్నాను, లేకపోతే ఇంకా ఎలా ఉండేదాన్నో. ఏమిటి ఇవాళ ఇలా మాట్లాడుతున్నావు? ఆవిడోసారి కళ్ళు మూసుకుని తెరిచి, ఏమిటోనమ్మా నువ్వు మీ అమ్మ ఒకరికొకరు అంటి ముట్టనట్టు తిరుగుతున్నారు. నేను ఎన్నాళ్ళు ఉంటాను చెప్పు. బామ్మ భయంగా బాధగా అంది. అలా అనకు బామ్మ, విజయ్ని నువ్వే పెంచి పెద్ద చేయాలి అంటూ బామ్మగారి 2 చేతులు తన 2 చేతుల్లోకి తీసుకుంది. పిచ్చి తల్లి, ఎండిన ఆకు రాలకుండా ఎన్నాళ్ళుంటుందమ్మా? ఎన్నాళ్ళైనా ఉండాలి, ఉంటుంది. నువ్వు అలా మాట్లాడుకు బామ్మ, నాకు భయం వేస్తుంది. మీరా గొంతో వణికింది. నేను ఉన్నా ఏం చేయగలను మీరా? నెల రోజులుగా ఇలా ఉన్నాను, లేచి తిరగలేకపోతున్నాను. అయినా అమ్మ నువ్వు ఇలా ఉంటే ఎలాగా? అమ్మ మాటలు పట్టించుకోక నువ్వే అమ్మని మాట్లాడిస్తూ ఉండాలి. అప్పుడు అమ్మకి ధైర్యం చిక్కుతుంది. అమ్మ చూసే చూపు అమ్మకేం తెలుసు? కోపంగా చూడకపోయినా ఆ చూపులకి తట్టుకునే శక్తి లేదు. అమ్మ మీద నాకేం కోపం లేదు బామ్మ, అయినా అమ్మ మీద నాకెందుకు కోపం? ఆవిడేం చేసింది మధ్య? నేనేదన్నా మాట్లాడితే ఆవిడకి కోపం వస్తుందేమోనని ఊరుకున్నాను. అమ్మకి మాత్రం నీ మీద కోపం ఎందుకుంటుంది? నీ భవిష్యత్తు గురించి దిగులు, అంతే. నువ్వు అమ్మతో అది ఇది మాట్లాడుతూ తిరిగావంటే నెమ్మదిగా తను ధైర్యం తెచ్చుకుంటుంది. మీరా మౌనంగా ఉండిపోయింది. కార్తీక మాసపు చలి గడగడలాడిస్తుంది. తెల్లారగట్ల 4 గంటల నుంచే విజయ్ పడుకోకుండా ఏడుపు మొదలెట్టాడు. మీరా ఒళ్ళో పడుకోబెట్టుకున్నవాడు ఊరుకోలేదు. భుజాన్నేసుకుని తిప్పింది. ఊరుకున్నట్టే ఊరుకుని మళ్ళీ ఏడవడం. ఎందుకో మీరాకి తెలియలేదు. ఒళ్ళు వెచ్చగా ఉందా అంటే అదేం లేదు. మామగారిని లేపుదామా అనుకుని మళ్ళీ ఊరుకుంది మీరా. విజయ్ని చంకనేసుకుని నీళ్ల పొయ్యి అంటించింది. నీళ్లు పోస్తే అయినా ఊరుకుంటాడేమోనని. ఈరోజు బామ్మ శివాలయంలోకి వెళ్దామంది. పొద్దుపోతే చాలామంది వస్తారు, తొక్కిసలాటగా ఉంటుంది. ఏకాదశి కదా, తొందరగా వెళ్దాము అంది. కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి బామ్మగారు అందరిలాగా గుడి దగ్గరికి వెళ్ళి దీపాలు పెట్టకపోయినా ఇంట్లో బావి దగ్గరే స్నానం చేసి తులసమ్మ దగ్గరే దీపాలు పెట్టుకుంటున్నారు. కాంతమ్మ ఏ పూజ చేయదు. మీరా పరిస్థితి ఇలా అవడంతో ఆవిడకి 2 చేతులతో నమస్కరించాలంటేనే విరక్తిగా ఉంది. ఆవిడ చిన్నప్పటి నుంచి ఆనందం అంటే ఏమిటో, సంతోషం అంటే ఏమిటో ఎరగదు. దేవుడుంటే ఇన్ని బాధలా? ఒకటి కాకపోతే ఒకటన్నా మంచి జరగదు అనుకుంటుంది. నీళ్లు కాగగానే విజయ్కి నీళ్లు పోసింది మీరా. విజయ్కి తుడిచి పౌడర్ అద్దుతో, ఈవేళ బామ్మ కన్నా నువ్వే ముందు లేచావు విజయ్, నువ్వే బామ్మని లేపాలి. బామ్మ నీ మీద సొడ్డేశానని చెప్పాలి. ఏం బామ్మ దీపాలు పెడుతుందిగా, నువ్వు జేజీకి దండం పెడతావా అంది. విజయ్ కితకితలు పెట్టినట్టే నవ్వాడు. ఏం బామ్మ మీద సొడ్డేశానని సంబరమా? ఓ అంటూ ముద్దు పెట్టుకుంది. మీరా విజయ్ని తీసుకుని యువతలికి వస్తుంది. కాంతమ్మ అప్పటికి లేచినట్టుంది. వంటింట్లో ఏదో సవరిస్తుంది. మీరా బామ్మగారి మంచం దగ్గరికి వచ్చి కూర్చుంది. బామ్మ విజయ్ నీ మీద సొడ్డేశాడు అంటూ మంచం దగ్గరికి వచ్చి కూర్చుంది. బామ్మగారి నుండి సమాధానం రాలేదు. బామ్మని లేపమ్మ విజయ్ అలా అంటూనే, బామ్మ ఈరోజు తొందరగా గుడికి వెళ్దామన్నావుగా, బామ్మగారి మీద చెయ్యేస్తూ అంది. ఆవిడ కదల్లేదు. మీరాకి భయం వేసింది.
చీమ చిటుక్కుమంటే మేల్కొనే బామ్మ. బామ్మా బామ్మా కంగారుగా కదుపుతూ గబగబా పిలిచింది. రాత్రి పొద్దుపోయే వరకు మేల్కుంది, పడుకొని కాంతమ్మ వంటింట్లో నుంచి అంటుంది. ఇంతలో మీరా బామ్మా అంటూ ఒక్క వెర్రికేక పెట్టింది. ఏమిటే, ఏమైంది అంటూ కంగారుగా కాంతమ్మ చేసే పని వదిలేసి పరిగెత్తుకొచ్చింది. బామ్మ మాట్లాడట్లేదు, కదిపినా కదలట్లేదు, ఏడుస్తూనే చెప్పింది మీరా. ఏమిటే కంగారుగా అంటూ మంచం దగ్గరికి వచ్చి దొడ్డమ్మా అంటూ ఆవిడ ఒంటి మీద చేయి వేసిన కాంతమ్మ గుల్లుమంది. వీళ్ళ ఏడుపులు విని పూజారింట్లో వాళ్ళు, మాస్టారింట్లో వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఇదేమిటి, నిన్న సాయంత్రం మాతో మాట్లాడింది అని ఒకరంటే, రాత్రి మాతో మాట్లాడితేను అని ఇంకొకరు అన్నారు ఆశ్చర్యంగా. పుణ్యాత్మురాలు, ఎంతటి వాళ్ళకి ఇలాంటి చావు. కార్తీక మాసం ఏకాదశి ఎంతటి వాళ్ళకి ఏనాడో పుణ్యం చేసుకుంది. అందరూ తలో విధంగా అంటున్నారు. మీరాని కాంతమ్మని ఎవరూ ఊరుకోబెట్టలేకపోతున్నారు. రాత్రి అందుకేనా అంత పొద్దుపోయే వరకు అప్పగింతలు పెట్టినట్లు అలా చెప్పావు అని ఇద్దరికిద్దరూ ఏడుస్తున్నారు. అయ్యో, ఇలా కష్టాలేమిటి, ఎన్ని జన్మల పాపం భగవంతుడు కట్టిపడుతున్నాడు. ఆఖరికి నీ నీడ కూడా లేకుండా చేశాడా దేవుడు. దొడ్డమ్మ, నీ బదులు నన్నన్నా తీసుకుపోలేదే, ఇంకా నాకు పాప పరిహారం కాలేదా? ఇంకా నేనే బాధకి తట్టుకోలేను దొడ్డమ్మ. చిన్న బాధ కూడా వచ్చినా ఎవరితో చెప్పుకోను. మంచం కొడికి తలేసి కొట్టుకుంటూ ఏడుస్తుంది కాంతమ్మ. మీరా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్టుగా పడిపోయింది. 15 రోజులు గడిచాయి. మామగారు పోయాక ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది. కాంతమ్మ ఓ గదిలోనూ, విజయ్ని పెట్టుకుని మీరా ఓ గదిలోనూ కూర్చుంటున్నారు. ఇద్దరి మధ్య వారిదిలా ఉండే బామ్మగారు పోయాక తల్లి కూతుళ్ళు చెరో పక్కకి విసిరేసినట్లయిపోయారు. మాట్లాడుకోవడానికి కారణాలు కనిపించడం లేదు. మీరా తల్లితో ఏదన్నా మాట్లాడదామని అనుకుంటుంది. తీరా తల్లి దగ్గరికి వచ్చాక ఏం మాట్లాడాలో అర్థం కాక వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోతుంది. కాంతమ్మ పూర్తిగా మంచం దిగడం మానేసింది. బామ్మగారు పోయినప్పటి నుంచి బాచి రోజు 2 పూటలా వచ్చి చూసిపోతున్నాడు. అది ఆ తల్లి కూతుళ్ళకి కాస్త ఊరట కలిగిస్తుంది. ఇంకా మీరా ఒకటే అనుకుంది, తను ఏం చెప్పినా తల్లి వినదు. నింపాదిగా బాచీ చేత చెప్పిస్తే తల్లి మందు ఆహారం తీసుకుంటుందేమోనని ఆశ కలిగింది. బాచీని చాటుకు పిలిచి చెప్పింది. బాచి ఎంత బ్రతిమారినా కాంతమ్మ వినలేదు. ఆఖరికి బాచి బిక్కుముఖం పెట్టుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుని, ఇన్నాళ్ళు మీరు నన్ను కన్న కొడుకులా భావిస్తున్నారనుకున్నాను అన్నాడు. కాంతమ్మ ఏడ్చేసింది. నాకు పుట్టిన బిడ్డలు ఇంత బాధపడకూడదు బాబు, నువ్వు ఇలా వచ్చి పోతున్నావు కనుకనే ఈ మాత్రం ఉండగలిగాను అంది. మరి నేను చెప్పినట్లు ఏం విన్నారండి పిన్నిగారు? ఒక్కసారన్నా మీ చేత గుప్పుడన్నం తినిపించగలిగానా? నేనేదన్నా తప్పుగా అంటే నా మీద కోపం పెట్టుకోకండి అన్నాడు బాచి బాధగా. ఎంత మాట బాచి, నీ మీద నాకు కోపమా? నువ్విలా రోజూ కనిపించకపోతే నాకు పిచ్చెక్కిపోయేది పాటికి. మీ చేతి వంట తిని చాలా రోజులైందండి పిన్నిగారు. కాంతమ్మ సంబరపడిపోయింది. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులయ్యా బాచి. నేనంటే నీకెందుకింత అభిమానం? ఉండు, క్షణంలో చేసి పెట్టను. నేను చేసే వంటల్లో నీకేది ఇష్టమో చెప్పు, చిటికలో చేసి పెడతాను అంది లేస్తూ. ఏమిటో ఆవిడకి ఎక్కడ లేని బలం వచ్చినట్లయింది. మీరాకి క్షణం సేపు ఏమిటోలా అయిపోయింది మనసు. కానీ వెంటనే సర్దేసుకుంది. పోనీ బాచి ధర్మమా అని అమ్మ ఇలా ఉంటే, నువ్వు బాచితో కబులు చెబుతుండమ్మా, నేను చేస్తాను అంది మీరా. వద్దులే, నేను చేస్తాను, నువ్వు వెళ్ళి లేత వంకాయలు కోసుకురా. బాచీకి గుత్తొంకాయ కూర అంటే చాలా ఇష్టం అంది. తల్లి మాటలాడిన కాస్త మాటకే మీరా సంబరపడిపోయింది. రోజు బాచి వచ్చి కాంతమ్మ అన్నం తిందో లేదో మీరా అని అడిగి తెలుసుకునేవాడు. మీరా తినలేదని చెప్పిన నాడు బ్రతిమలాడి నిష్ఠూరంగా మాట్లాడి ఆవిడ అన్నం తిన్నాక వెళ్ళేవాడు. ఇదే మీ కన్న కొడుకైతే ఇన్నిసార్లు చెప్పించుకుంటారా? అతని మనసు ఇలా బాధ పెడతారా అనేవాడు. ఆ మాట కాంతమ్మ మీద మంత్రంలా పనిచేసేది. కడుపులో బెంగ ఉన్నప్పుడు, మనసు కుదురలేనప్పుడు ఎన్ని మందులు తిన్నా ఒకటే, ఎంత మంచి ఆహారం తిన్నా ఒకటే. కాంతమ్మ రోజు రోజుకి బాగా నీరసపడిపోసాగింది. బాచి బలవంతం మీద ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చింది. డాక్టర్ సన్నగా చివాట్లేసింది. పోయిన వాళ్లతో పోతామా? పెద్దవారు మీరే అలా అయితే ఎలాగండి అంటూ. బామ్మగారు పోవడం, తల్లి బొత్తుగా అలా అయిపోవడంతో మీరాకి తెల్లారుతుందంటేనే ఏదో దిగులు భయమోనో. బాచి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అనుకుంటుంది. 2 నెలలు గడిచిపోయాయి. కాలం ఇంత నత్తనడకలా నడవడం ఆమెకి ఎప్పుడూ అనిపించలేదు. లాభం లేదు, ఇలా ఊరికే కూర్చుంటే పిచ్చెక్కడం ఖాయం అనిపించింది ఆమెకు. అయినా ముందు జీవనోపాధి చూసుకోవద్దు.
కూర్చుని తింటే కొండలైనా తరుగుతాయన్నది అసత్యమేమీ కాదో. తల్లితో నింపాదిగా చెప్పింది తను ఉద్యోగం చేస్తానని. ఆవిడ కాసేపు మాట్లాడలేదు. ఇంకొకసారి చెప్పే ధైర్యం లేని మీరా మరోసారి చెప్పొచ్చులే అనుకుంది. తరువాత కాంతమ్మంది, నీ ఇష్టం, నీకెలా మంచిదనిపిస్తే అలా చెయ్యి, నన్ను మాత్రం ఎక్కడికి రమ్మనకు. ఆమెకి వెర్రి దుఃఖం, తల్లి మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది. తల్లిని ఇలా వదిలేసి తను వెళుతుందా? ఒక్క మాటలో వద్దని చెప్తే పోలా? మీరాకి ఆలోచించగా అనిపించింది. పోనీ ప్రైవేట్లన్నా చెప్పుకుంటే మంచిదేమో. బాచిని చూడమని చెప్పాలి. అమ్మ ఒప్పుకోదు గాని ఊళ్ళో సెంటర్ లాంటిది ఏమీ లేదు. చక్కగా ఓ గది, ఇంత టైం పెట్టుకుని మిషన్ కుట్టడం, కత్తిరింపులు నేర్పితే చాలా మందే వస్తారు. కాలక్షేపానికి కాలక్షేపం అవుతుంది. ఈ ఊళ్ళోనే ఉండాలనుకుంటున్నప్పుడు మరి సంపాదన చూసుకున్నట్లు అవుతుంది. మీరా ఎపిసోడ్ 5 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.